ఛత్తీస్గఢ్ లో మరో టాప్ క్యాడర్ మావోయిస్ట్ నేత తుపాకులకు గుడ్ బై చెప్పనున్నారు. బస్తర్ టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, స్టేట్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ పాపారావు అలియాస్ చంద్రన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. జగదల్పూర్ లో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట పాపారావుతో పాటు 35 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండర్ కానున్నట్లుగా సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ లో మరో టాప్ క్యాడర్ మావోయిస్ట్ నేత తుపాకులకు గుడ్ బై చెప్పనున్నారు. ఇటు బస్తర్ టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, స్టేట్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ పాపారావు అలియాస్ చంద్రన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. ఇక జగదల్పూర్ లో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదుట పాపారావుతో పాటు 35 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సరెండర్ కానున్నట్లుగా సమాచారం అందుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, ఇటు ఛత్తీస్గఢ్ లో అయితే మరో టాప్ క్యాడర్ మావోయిస్ట్ నేత తుపాకులకు గుడ్ బై చెప్పనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి మార్చి 31 డెడ్ లైన్ దగ్గర పడుతున్న నేపథ్యం ఉన్నది. వారం రోజులు మాత్రమే గడువు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అబుజిమాడ్ అట్లాగే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాను మొత్తం భద్రతా బలగాల చుట్టుముట్టి అణువణువు తనిఖీ చేస్తున్నట్టున్నాయి. క్షుణ్ణంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏ క్షణమైనా ఎలాంటి మావోయిస్టు ఎదురుపడ్డారు కూడా ఏరివేసేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించి గత 2 రోజులుగా ఛత్తీస్గఢ్ లో ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు అట్లాగే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఎటు కదలనేటువంటి పరిస్థితి మావోయిస్టులకు ఏర్పడినది. మిగిలిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలి, లేదంటే అంతమొందిస్తామని కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఛత్తీస్గఢ్ లో మరో కీలకమైనటువంటి నేత సుక్మా జిల్లా కిసారం ప్రాంతానికి చెందినటువంటి పాపారావు అలియాస్ చంద్రన్న అతను టాప్ క్యాడర్ మావోయిస్ట్ గా ఉన్నాడు. స్టేట్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పటికీ సిసి స్థాయిలో అతనికి గౌరవం కావచ్చు, ఆ బస్తర్ ఏరియాలో పట్టు కావచ్చు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. అతను 35 మంది సహచరులతో కలిసి ఇవాళ లొంగిపోబోతున్నాడు. బస్తర్ లో ఐజీ సుందర్ రాజ్ ఎదుట జగదల్పూర్ వేదికగా ఈ లొంగుబాటు కార్యక్రమం జరగబోతోంది. మొత్తం అత్యాధునిక ఆయుధాలతో పాటు 35 మంది క్యాడర్లు కూడా ఆయనతో పాటు లొంగిపోయేందుకు సమాయత్తమైన వారంతా కూడా జగదల్పూర్ చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ సన్నగిల్లి పడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్క మిగిలిపోయినటువంటి మావోయిస్టు నేతల మధ్య సమన్వయం గాని, సమాచార బట్వాడా గాని పరస్పరం సంప్రదించుకునేందుకు వారి మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యం ఉంది. ఎటు నుంచి ఎటుపోయినప్పటికీ కూడా బేస్ క్యాంపుల ఏర్పాటు అట్లాగే కూంబింగ్ చేసినటువంటి భద్రతా బలగాలు తారసపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఎదురు పడితే ఎన్కౌంటర్ జరుగుతుంది, ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇంకా మిగిలినటువంటి మావోయిస్టులు కూడా ఈ 4-5 రోజుల్లో లొంగిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. పాపారావు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డారు. ఈ ప్రాంతంలో తాడిమెట్ల దగ్గర జరిగినటువంటి సిఆర్పిఎఫ్ బెటాలియన్ మీద జరిగినటువంటి దాడిలో ఇతను చాలా కీలకమైనటువంటి సభ్యుడిగా ఉన్నాడు. 25 లక్షల రివార్డు కూడా పాపారావు మీద ఉంది. ఈ ఏదైతే సుక్మా జిల్లా కిస్టారం ప్రాంతానికి చెందినటువంటి ఈ అజ్ఞాత దళ సభ్యుడు దాదాపు 3-4 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టుగా సమాచారం ఉంది. అనేక కీలకమైనటువంటి దాడులకు వ్యూహకర్తగా ఉన్నాడు. తాడిమెట్లలో జరిగినటువంటి దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లను మట్టుబెట్టడంలో ఇతను కీలక సూత్రధారి, పాత్రధారితో పాటు ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా కూడా మావోయిస్ట్ పార్టీకి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా ఇవాళ ఒక మిగిలిపోయినటువంటి మావోయిస్టులలో కీలకమైనటువంటి నేత, ఆ ప్రాంతంలో పట్టినటువంటి నాయకుడు పాపారావు లొంగుబాటుతో దాదాపుగా ఈ అంకం పూర్తయిపోయినట్టుగానే భావించాలి. ఇక మిగిలి ఉన్నటువంటి కొద్ది మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దాదాపు 120 మంది వివిధ క్యాడర్లకు సంబంధించిన వాళ్ళు, ఇద్దరు సీసీలు కేంద్ర కమిటీ సభ్యులు, మరొక 10 మంది టాప్ క్యాడర్ లీడర్లు మాత్రమే మిగిలి ఉన్నారని గత వారం 10 రోజులుగా ఇటు తెలంగాణ డీజీపీ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు చెప్తున్న నేపథ్యంలో పాపారావు లాంటి టాప్ క్యాడర్ లీడర్ లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి ఇంకొక ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే జాతీయ కార్యదర్శి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా లొంగిపోయింది. కీలకమైనటువంటి సభ్యులందరూ లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఈ లొంగుబాటుతో మావోయిస్ట్ పార్టీ మరింత బలహీన పడిపోయినట్లుగానే భావించాలి. ఆల్రైట్ సాంబా, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.